కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ వీసా. సూపర్ 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 హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మీ బ్యాక్గ్రౌండ్ చెప్తారా? లైక్ ఏ ఇయర్ పాస్డ్ అవుట్, గ్రాడ్యుయేషన్ ఏంటి, ఏం చదివారా చెప్తారా? నేను 2018 బీటెక్ పాస్ అవుట్ బ్రో, ఐటీ నుంచి. ఓకే సో 7 years ఆఫ్ గ్యాప్ ఉంది. ఓకే. నేను స్టిల్ యాక్చువల్లీ మీకంటే ముందు కూడా నేను చాలా కన్సల్టెన్సీస్ లో ఒక 2 years నుంచి ట్రై చేస్తున్నాను. ఓకే బట్ సో నాకు ఎక్కడ కూడా అది వర్కౌట్ అయ్యే ఛాన్స్ కూడా లేకుండే. ఓకే బట్ అది ఇంపాసిబుల్ అనుకున్నా. అది పాసిబుల్ అయింది. Possible అయింది. సిచ్యువేషన్స్ అన్ని కలిసి వచ్చినాయి కరెక్ట్గా. కలిసి వచ్చినాయి. అసలు అది మీ వల్లే జరిగింది బ్రో. నథింగ్ ప్రాంక్ చెప్తున్నా. నథింగ్ టు మీ బ్రో, మీరే చేసుకున్నారు. సో మహర్షి, లెట్ మీ నో, లైక్ ఏ యూనివర్సిటీకి వెళ్తున్నారు? యూనివర్సిటీ ఆఫ్ హెడ్ఫోర్డ్ బ్రో. కోర్స్ ఫుల్ నేమ్? ఎంఎస్సీ డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్, 2 years శాండ్విచ్ ప్లేస్మెంట్. సూపర్. సో మీరు నా దగ్గరికి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆగస్ట్లో వచ్చారనుకుంటా బ్రో. ఎగ్జాక్ట్లీ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో వచ్చాను. కలిశారు, ఇన్ పర్సన్ కలిసినట్టున్నారు, వచ్చారు. సో వన్స్ కలిసినాక స్టార్ట్ చేద్దాం బ్రో అన్నారు. సో స్టార్ట్ చేశారు. మీకు అనుకున్న ఆఫర్ లెటర్స్ అన్ని వచ్చినాయా బ్రో? అనుకున్న ఆఫర్ లెటర్ వచ్చింది బ్రో. ఇంకొకటి ఏంటంటే మ్యాక్స్ నేను ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఓకే. నేను ఈ జనవరి ఇంటేక్ కి 2 years కోర్సు యూనివర్సిటీ ఆఫ్ హెడ్ఫోర్డ్ లో చాలా మందికి పోయినాయి, రాలేదు. నేను మిమ్మల్ని ఫోర్స్ చేస్తే మీరు ఎలా చేసారో ఏం చేశారో నాకు తెలియదు. బట్ మీరు మీరు కూర్చొని నేను చూసుకుంటా అన్నారు. అదే మాట ప్రకారం ఫస్ట్ 1 year వచ్చింది కదా. ఫస్ట్ 1 year వచ్చింది. నేను 2 years కోసమే కంపల్సరీ, అంటే మీరు ఏం చేసారో తెలియదు కానీ మళ్ళీ ఇంకొక నెక్స్ట్ డే లోనే 1 day లోనే 2 years కూడా తెప్పించేసారు అటెండ్ చేసి. మామూలుగా ఉండదు. అదే నాకు అప్పటి నుంచి ఇంకా కాన్ఫిడెన్స్ డబుల్ అయిపోయింది మీ పైన. సో తీసుకో, ఆఫర్ వచ్చింది. డేటా అంటే ఫస్ట్ ఎంఎస్సి ఐబిఎం మీద వచ్చింది. సో అది 1 year ప్రోగ్రామ్ బ్రో, 2 year ప్రోగ్రామ్ కావాలి అంటే నువ్వు ఫీజు కట్టడానికి ముందుకు వెళ్ళట్లేదు. కమ్మోన్ ఏదో చేయడు బ్రో అంటే ఇక సరే ఏదో చేద్దాంలే అని నేను మెయిల్ చేసి మాట్లాడి, పర్సనల్గా ఫోన్ చేసి మాట్లాడాను. సో వి గాట్ ఇట్. సూపర్ ఆఫర్ వచ్చింది. తర్వాత ఫీజు కట్టావు, 1000 pounds ఫీజు కట్టినావు మర్చి. తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. సో వాట్ అబౌట్ ఇంటర్వ్యూ? సో టీమ్ సైడ్ నుంచి సపోర్ట్ ఏమైనా దొరికిందా? సో మీ రివ్యూ ఏంటి, ఎలా జరిగింది? ఆ ఇంటర్వ్యూ సపోర్ట్ అయితే సూపర్ బ్రో. ఆ నవ్య మేడం ఒక్కకి పెట్టాలి అసలు. నిజంగా నాది ఫస్ట్ రౌండ్ పోయింది. ఓకే, ఫస్ట్ రౌండ్ పోలేదు నీది. దే ఆస్క్డ్ ఫర్ 2 questions. 2 questions 2 questions కి దే ఆస్క్డ్ ఫర్ బెటర్మెంట్, ఇంప్రూవ్మెంట్ కావాలి. సో యూ నీడ్ సమ్ ఇంప్రూవ్మెంట్ అన్నారు. ఓకే. స్టిల్ వాడు సెకండ్ టైం మొత్తం అడిగాడు కదా మళ్ళీ? మొత్తం వీడియో కాల్ తీసేసుకున్నారు డైరెక్ట్ వీడియో కాల్. ఓకే. కానీ మేడం ఇచ్చిన కాన్ఫిడెన్స్, మీరు ఇచ్చిన కాన్ఫిడెన్స్ అదే పుష్ చేసిన 100%. నేనైతే చెప్పగలను. నాకు ఫస్ట్ నుంచి నమ్మింది ఏంటంటే వర్త్ స్టూడెంట్వి, మరి ఏమీ రాని స్టూడెంట్వి కాదు నేర్పిడానికి. సో నేను ఫస్ట్ నుంచి అదే పుష్ చేసుకుంటూ వచ్చిన అనుకున్న ఫీలింగ్. అంటే యూ క్యాన్ డూ ఇట్ ఫర్ షూర్. మీరు ఇచ్చే కాన్ఫిడెన్స్ కి ఎవరితోటైనా అవుతుంది, అది మాత్రం పక్క. అది ఎవరితోటైనా అవుతుంది. సో అంటే కమ్మన్, అంటే మామూలు స్టూడెంట్ అయితే కొంచెం లేదు చదువు, ఇది చదువు, అది చదువు అని చెప్పొచ్చు. కానీ నువ్వు చదువుతావు అంటే కొంచెం నాలెడ్జ్ ఉన్న స్టూడెంట్ని పట్టుకొచ్చి నేనేం చేసేది ఏం లేదు. నీకే చెప్పాలన్నమాట కాన్ఫిడెంట్. అంటే నువ్వు గుర్తు చేయాలి అంతే. కమ్మన్ యూ క్యాన్ డూ ఇట్ అంటే ఇక చదివేసి చేస్తారు. సో ఇంటర్వ్యూ పాస్డ్, యూ గెట్ ద క్యాష్. December 1st week అట్లా వచ్చింది అనుకోండి మహర్షి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. December 17th వీసా వెళ్ళినట్టున్నావు, 17 సంథింగ్. సో ప్రయారిటీకి వెళ్ళావు. చెన్నై వెళ్ళావు కదా బ్రో? అక్కడ ఏమైనా క్వశ్చన్స్ పడినాయా? అక్కడ స్మూత్ వెళ్ళిపోయింది. సూపర్. సో యూనివర్సిటీ సైడ్ నుంచి అసలు ఏ క్వశ్చన్స్ లేవు, ఈజీ, డెడ్ ఈజీ. సో ఎన్ని రోజులకి వచ్చింది బ్రో వీసా? 5 days ఎగ్జాక్ట్ గా 5 days లో వచ్చింది. ఓకే, సూపర్. కంగ్రాచులేషన్స్ మహర్షి, వీఆర్ వెరీ వెరీ సూపర్ హ్యాపీ ఫర్ యూ. సో రేపు ఎల్లుండే ఫ్లైట్ ఉంది నీకు. సో December 23rd వచ్చింది నీకు వీసా. ఇప్పుడు పట్టుకుంటే ఈరోజు దొరికావు ఒక 5 నిమిషాలకి. సో మహర్షి, జస్ట్ గివ్ మీ 1 final రివ్యూ. సో రేపు అనే రోజు శైలజ ఫ్లైబ్లోడ్తో ప్రాసెస్ చేసుకునే వాళ్ళకి వాట్ యూ వాంట్ టు సే? 100% మిమ్మల్ని నమ్మితే మాత్రం అది ఎటువంటి ప్రాబ్లం లేకుండా, ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మీరు దాన్ని ఈజీగా సాల్వ్ చేసి 200% అష్యూరెన్స్ ఇచ్చి పంపించగలుగుతారు మీరు. అది మాత్రం 100% ఐ డూ సజెస్ట్. అందరికి మాత్రం ఇదే చెప్తా. ఆల్మోస్ట్ చాలా మంది షాక్ అయ్యారు మా ఫ్యామిలీలోనే. ఈ 7 years ఆఫ్ గ్యాప్ లో అసలు నేను 2-3 ఫెయిల్ అయిపోయాను ఇంత ముందు, లాస్ట్ 2 years ముందు. మిమ్మల్ని మాత్రం 100% బిలీవ్ చేయవచ్చు, కళ్ళు మూసుకొని కూర్చోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రో. సో కీప్ ట్రస్టింగ్, కీప్ ప్రిఫరింగ్ us. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో